వంశీజీ నమస్తే. జై శ్రీ అమ్మ భగవాన్. జై శ్రీ అమ్మ. యోగ మంత్ర ఛానల్కి స్వాగతం. నమస్తే. నమస్తే. అమ్మ భగవాన్తో మీకు బంధం ఎప్పటి నుంచి ఏర్పడింది, ఎలా ఏర్పడింది? మీకంటే పూర్వీకులు ఎవరైనా బంధంలో ఉన్నారా అమ్మ భగవాన్ ధర్మంలో? సో మెయిన్గా ఏంటంటే నాకు సపోర్ట్ అయినది, నాకు డివైన్ తోటి ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ అయినది మెయిన్గా నా ఫ్యామిలీ సపోర్ట్ తోటి. ఎలా అంటే ఫస్ట్ మై పేరెంట్స్ బాగా అమ్మ భగవాన్కి బాగా ఫాలోవర్స్. చాలా కాలం నుంచి. ఎన్ని ఏళ్ళ నుంచి? సుమారుగా 25 years. 25 years బ్యాక్ నుంచి దేవర్ ఇన్ టు దిస్ మూవ్మెంట్. అంటే వారికి వ్యక్తిగత అనుభవాల కంటే సేవ వైజ్ దేవర్ మోర్ డామినెంట్ అండ్ మోర్, అంటే వాళ్ళ ఫోకస్ అంతా సేవ మీద ఉండేది. సో అట్ ద టైమ్ ఐ వాజ్ ఎ వెరీ స్మాల్ కిడ్ అండ్ జస్ట్ విట్నెసింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది. ఆ టైంలో నాది ఐ థింక్ ఇంటర్మీడియట్. సో ఐఎమ్ జస్ట్ ఫార్మింగ్ సమ్ పర్సెప్షన్స్ ఆన్ డివైన్. అంటే డివైన్ అంటే కూడా నాకు అసలు అవగాహన కూడా లేదు. ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే ఆ మైండ్ సెట్కి ఏంటిది మనం ఎన్నో చూస్తాము, డివైన్ తోటి ఈ రోజుల్లో అసలు ఛానల్ ఎస్టాబ్లిష్ అవుతుందా? మనకి డివైన్ అంటే ఫోటోల వరకు, డివైన్ అంటే మనకు అంత కండిషనల్గా ఉన్నాం కదా. సో ఎక్కడ అసలు డివైన్ ఎక్కడ, మంది ఎక్కడ, మన పిలువగానే పలుకుతారా, నాకు ఒకటి చూపించు అని ఐ వాజ్ క్వశ్చనింగ్ మోర్. అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా రాకున్నా పర్లేదు అనిపిస్తుంది, కానీ ఐ యూస్ టు క్వశ్చన్ మోర్. మీ వయసుకి తగ్గట్టు మీరు ఉన్నారు. నా వయసు తగ్గట్టు ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఓకే, నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు పూజిస్తున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి, అంటే యాజ్ ఎ డివోటీ మన పర్పస్ ఏంటి, యాజ్ ఎ డివైన్ వాళ్ళ పర్పస్ ఏంటి, వై వీ కేమ్ టుగెదర్ అనే క్వశ్చన్ చాలా డామినెంట్గా ఉండేది. బట్ ఐ నెవర్ యూస్ టు ఎక్స్ప్రెస్. అంటే ఈవెన్ మా పేరెంట్స్కి కూడా చేయాలని కూడా తెలియదు కదా, తెలియదు. అంటే ఆ క్వశ్చన్కి ఆ ఇన్నోసెన్స్ ఆ టైంలలో, అండ్ స్టడీస్ అండ్ మన లైఫ్ ఎట్లా పోతుంది అనేది అదే ఉంటుంది. మన ఇప్పుడు చూసిన యూత్కి ఇప్పుడు ఏంటి నీ పర్పస్ అంటే నాకు లైఫ్లో ఇది చేయాలి అది చేయాలని ఉంటుంది, అంతే తప్ప డివైన్ అనే ఆస్పెక్ట్ ఇట్స్ వెరీ మినిస్క్యూల్. అది వేరే కాన్సెప్ట్ అనుకుంటారు. ఇట్స్ ఎ డిఫరెంట్ రియలం, అది వేరే ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. కానీ సో థ్యాంక్స్ టు మై పేరెంట్స్ దట్ ఐ వాజ్ ఇన్ దట్ ఎకోసిస్టమ్. సో అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ కదా. సో మన ఫౌండేషన్స్ ఆ టైంలో డివైన్ అంటే ఏంటి, మన ఇంట్లో మన డివైన్ తోటి మనం ఎట్లా మాట్లాడాలి, సో అన్నీ నేర్చుకున్నారు. అవన్నీ చూసి నేర్చుకున్నాను. అంటే నేర్పలేదు, చూసి ఒక ఇంట్రెస్ట్ కొద్ది, క్యూరియాసిటీ కొద్ది విల్ సీ హౌ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎప్పుడైనా పర్సనల్ దర్శనం చేసుకున్నారు అమ్మ భగవాన్ డైరెక్ట్గా ఫిజికల్? అంటే అప్పుడు అమ్మ నాన్న ఉన్నప్పుడు మా మదర్ ఫాదర్ ఎప్పుడైతే డివోషనల్గా ఉన్నారో మిరాకిల్స్ ఇంట్లోనే అయ్యాయి. ఇంట్లో అంటే ఇప్పుడు ఇట్లా అమ్మ భగవాన్ ఉన్నారు, ఇది మన ఇల్లు, రైట్? సో మిరాకిల్స్ ఎట్లా అయ్యాయంటే మనం ఆ ఇంట్లో పని చేసుకుంటున్నాం అనుకోండి, సంబడీ ఈజ్ వాకింగ్ హియర్, ఆ గజ్జల చప్పుడు అండ్ ఆ ఎనర్జీస్ అలా ఉండేవి. అండ్ ఒక 20 years బ్యాక్ మా ఇంట్లో శ్రీమూర్తి ముందు నుంచి కుంకుమ కూడా వచ్చింది. కుంకుమ, తేనె, పసుపు అట్లా వచ్చాయి. ఇదే సైజ్ శ్రీమూర్తి, ఇదే ఇంకో రూపం కాదు, ఇదే రూపం. సో ఫస్ట్ మనం అర్థం కాదు ఈ ఫినామినా ఎందుకు జరుగుతుంది. టెక్నాలజీ ఒక ఫ్లోలో పోతుంటే సైన్స్ మాత్రమే ఉంది అనుకుంటా. యాజ్ అ స్టూడెంట్, యాజ్ ఎ ఎక్స్ప్లోరర్, యాజ్ ఎ వెరీ క్యూరియస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్కి, ఓకే వెన్ వీ సీ దట్ మిరాకిల్, వై దట్ మిరాకిల్, ఓకే జరిగింది, ఎందుకు మీరు జరిగింది, మన ఇంట్లో ఎందుకు జరిగింది, క్వశ్చనింగ్. సో దట్ eventually it brought me closer to the phenomena. I don't say stick with this divine, any divine.
It's there is just I am telling is realize that some energy is there which is leading us in every aspect of life. So అలా ఆ అండర్స్టాండింగ్ నాకు డీపెన్ అయింది విత్ వెన్ వీ విట్నెస్ దట్ మిరాకిల్ త్రూ ఐ. ఎక్కడో వెళ్ళి కాదు, మన ఇంట్లోనే. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, నాట్ దట్ డివైన్ కన్ఫైన్ టు ఎ టెంపుల్, బట్ మనతోటే ఉంటారు డివైన్. మనం చూడలేం, మనకు ఆ విజ్డమ్ ఉండదు. ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ మనకు కనిపించకపోతే వీ విల్ బీ వెరీ ఇగ్నోరెంట్, మనకేం తెలియదు, మన దగ్గరే ఉంటారు కానీ వీ నెవర్ ఎక్నాలెజ్ దట్. సో ఆ అండర్స్టాండింగ్ ఫస్ట్ పేరెంట్స్ త్రూ వచ్చింది. అండ్ దెన్ ఏ ఏరియాలో ఉన్నారు మీరు? ఆ శ్రీమూర్తి నుంచి హైదర్ షకోట్ బండ్లగూడ అని మనకి లంగర్వాస్ గోల్కొండకి దగ్గర, జస్ట్ 5 minutes. అక్కడ ఉన్న మీ ఇంట్లో? అక్కడ మా ఇంట్లో మేము ఇట్లానే రెంటెడ్ హౌస్లో ఉన్నాము. సో అక్కడ ఇలాంటి ఫినామినా స్టార్ట్ అయింది మాకు. అంటే అన్ని చోట్ల జరుగుతుంది, బట్ మా మదర్కి అప్పుడు బాండ్ ఎక్కువ. అంటే ఐ మీన్ భగవాన్ అంటే బాండ్ ఎక్కువ, డాడీకి కూడా చాలా బాండ్ ఎక్కువ. బాండ్ మీన్స్ వాళ్ళు ఎలా పెట్టుకున్నారో తెలియదు కానీ నాకు ఆ ఏజ్లో తెలిసేది కాదు. ఏం ప్రేయర్ చేసుకున్నా అయిపోయేవి. వాళ్ళకి అనుభవంగా వాళ్ళు అనుకున్నవన్నీ జరిగాయి ఫ్యూచర్. అంటే ఐ మీన్ ఆ టైమ్స్, దోస్ టైమ్స్ వాళ్ళు అనుకున్నారు నాకు ఇల్లు కావాలి, ఒక వాళ్ళు విజువలైజ్ చేసుకున్నారంట. ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, కార్నర్ ప్లాట్, 200 yards, వాళ్ళంతా అంత విజువలైజ్గా చేసుకున్నారు. ఆ రోజుల్లో ఇట్లా గుడి టెంపుల్స్లో ఆర్ డివోటీస్ కండక్ట్ చేస్తున్న ఒక వరయజ్ఞలో దే పార్టిసిపేటెడ్ యాజ్ ఏ ఓకే సీ లెట్స్ సీ, ఎవరో చెప్పారు లెట్స్ నాకు కూడా చూద్దాం, నాకు అవుతే కదా నేను నమ్ముతాను. ఎవరో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇట్ దే మైట్ యాక్సెప్ట్ ఇట్, బట్ ఆ రియాలిటీలోకి అవ్వడం ఇట్స్ అది లాంగ్ రన్లో వెళ్ళదు. అంత రీసెర్చ్ మీ బ్రెయిన్లో జరిగింది కాబట్టి మీరు అంత రియాలిటీలోకి రాగలిగారు. మేబీ ఇట్స్ తెలియకుండానే మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు. నేను ఎప్పుడు ఎఫర్ట్ పెట్టలేదు. ఒకటే రియలైజేషన్ ఏంటంటే ఐ యూస్ టు క్వశ్చన్ మోర్, బట్ ఐ కెప్ట్ మై క్వశ్చన్స్ టు మై సెల్ఫ్. ఐ నెవర్ గో ఓకే దాసాజీ, ఓకే పద్మినిజీ చెప్పరా నాకు, అంకుల్ ఇది చెప్పరా నాకు. అట్లా నేను జనరల్గా క్లాస్ రూమ్లో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ మనకి టీచ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉన్న స్టూడెంట్కి డౌట్లు ఎక్కువ వస్తాయి, అంతే కదా? కావచ్చు. అదే అనుకోవచ్చా మీ విషయంలో? అనుకోవచ్చు. నార్మల్ స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోతే డౌట్లే రావు కదా. సబ్జెక్ట్ అర్థం కాకపోతే అసలు ఏ డౌట్స్ రావు, పూర్తిగా అర్థమైతే అసలే రావు. అడుగుతున్నారు అంటే సో అంటే ఇప్పుడు ఆ సగం అర్థమైనా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి మన లోపల, ఒక సీడ్ ఉంది అని నమ్ముతున్నాను. సో అట్లా నమ్మిన దానికి కూడా నాకు అక్కడి సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ ఎక్కువ అనిపించింది. మీన్స్ సమ్ ఫోర్స్ ఈస్ ఆస్కింగ్ మీ టు కమ్ టువర్డ్స్ మీ, టువర్డ్స్ డివైన్. ఆ మోటివేషన్ ఉంది కాబట్టి సి వీ మే ఫాలో డివైన్. మన పేరెంట్స్ ఎంతో మన యాన్సెస్టర్స్ నుంచి వీ మైట్ కీప్ ఫాలోయింగ్ ద డివైన్, బట్ మనం ఎప్పుడు ఆ సెన్స్ ఉండకపోవచ్చు. డివైన్తో మాట్లాడచ్చా, డివైన్ మనకి హెల్ప్ చేస్తారా, ఇవన్నీ మనకు జరగకపోవచ్చు, మనం అంత డిస్కనెక్టెడ్లో ఉంటుండొచ్చు. సో యా మెనీ ఆర్, అదే ఉంటుంది కదా, మెనీ ఆర్ కాల్డ్ ఫ్యూ ఆర్ చోజన్. ఇందాక బలరామ్ అంకుల్ కూడా అన్నారు, చెట్టుకి చాలా కాస్తాయి కానీ ఓన్లీ ఫ్యూ విల్ టర్న్ దట్ ఇంటూ ఫ్రూట్, అండ్ ద ఫ్రూట్ వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సో మేబీ ముందుగా నుంచే చూస్తున్నప్పుడు నాకు కొంచెం డివోషనల్గా కొంచెం కనెక్షన్ నాకు ఐ రియలైజ్ అంతే. ఓకే నాకు ఎందుకు క్వశ్చన్స్ వస్తున్నాయి, రాకపోయినా పర్లేదు కదా, అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ ఆస్పెక్ట్ ఏంటి అనేసి ఐ కూడా క్వశ్చన్ స్టడీ చేయడం మొదలుపెట్టాను. సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ అట్రాక్టింగ్ మీ, అండ్ నా డెస్టినీ ఏంటి కూడా నాకు ఒక క్లారిటీ వచ్చిందా. సో అందుకు ఐ కంటిన్యూడ్. ఓకే మనకు అనిపిస్తా దిస్ ఈజ్ నాట్ మై వే, ఐఎమ్ నాట్, ఇది నాకు సూటబుల్ కాదు, అట్లా కూడా అనిపించవచ్చు. అమ్మ భగవానే నా డివైన్, అమ్మ భగవానే నన్ను ముందుకు నడిపిస్తున్నారు, అమ్మ భగవానే నాతో ఇవన్నీ మాట్లాడిపిస్తున్నారు అన్న విషయాలు మీకు ఎప్పుడు స్పష్టంగా అనిపించింది?
అంటే యా ఎట్ ద టైమ్ ఆఫ్ మై చైల్డ్హుడ్ అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మై ఫాదర్ వెరీ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్. సో టువర్డ్స్ డివైన్ అంటే హీఈస్ ఇన్నోసెంట్ ఆల్సో, ఓకే, నాట్ జస్ట్ డివైన్, పర్సనలీ. అండ్ యాజ్ ఏ చైల్డ్ వెన్ ఐఎమ్ గ్రోయింగ్ మన పేరెంట్స్ని చూసుకున్నప్పుడు వాళ్ళే ఎగ్జాంపుల్స్గా తీసుకుంటారు అన్ని విషయాల్లో. అండ్ వాళ్ళు డివైన్ని ఎట్లా ఫాలో అవుతారు, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం నుంచి అటాక్ చేస్తారా ఆర్ ఎస్కేప్ అవుతారా, అది మనం ఇండక్ట్ చేస్తాం. సో ఈ ఆస్పెక్ట్లో కూడా నాకు మా ఫాదర్ రోల్ మోడల్గా ఉన్నారు, ఎందుకంటే గైడెన్స్గా ఉండేవాళ్ళు. సో ఈ కాన్సెప్ట్ మనము తీసుకుంటేనే మనకి లైఫ్లో ఎవర్ గ్రీన్గా మనం పేరెంట్స్ మళ్ళీ ఉంటారు, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ టైం అయిపోయినప్పుడు. బట్ దేర్ సబ్జెక్ట్ వాస్ దే వాంట్ మీ టు go with Amma Bhagwan after they left, even when they are there. సో అది నాకు అర్థమైంది. సో మనం ఉన్నా లేకపోయినా మన తరాలు మన పిల్లలకి అమ్మ భగవాన్, అప్పుడు నాకు అర్థమైంది వై ఓన్లీ అమ్మ భగవాన్, అది కూడా ఉండొచ్చు. మా ఫ్యామిలీలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, మా సొంత మేనమామ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ గో విత్ అమ్మ భగవాన్ ఆర్ గో విత్ క్రిస్టియన్, గో విత్ డివైన్. టేక్ ఎనీ ఫామ్, మీకు ఆ డివైన్తో బాండ్ ఉందా, కలుగుతుందా అసలు, ఫస్ట్ అక్కడ చూసుకోవాలి. అప్పుడు మీకు ఏ ఫామ్ మీకు బాగా మీకు బాండ్ ఫామ్ అవుతుందని తెలుస్తుందో ఆ వేలోంచి మీకు రెస్పాన్స్ ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి జీసస్ని అడిగాను అనుకోండి, మేబీ రెస్పాన్స్ ఉండొచ్చు, రెస్పాన్స్ రాకపోవచ్చు. బట్ రెస్పాన్స్ ఇచ్చినా నేను కనెక్ట్ అవ్వకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. సో వీ హ్యావ్ టు ఆ గ్రౌండ్ వరకు మనకి ఐదర్ ఎక్స్టర్నల్గా కానీ మన ఇంటర్నల్ జర్నీలో కానీ ఒక స్టేజ్లో తెలిసిపోతుంది, ఓకే నాకు ఈ ఫామ్ తోటి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, సో ఎవ్రీ కాన్వర్జేషన్ నా పర్సెప్షన్ ఏంటంటే ఎవ్రీ కాన్వర్జేషన్ అమ్మ భగవాన్ లిజనింగ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇది కావాలి అని నేను అనుకుంటున్నాను అని మీకు చెప్పాను అనుకోండి, అది నాకు ఫుల్ఫిల్ అవుతుంది అక్కడ. అంటే ఇది నేను ఎక్స్పెరిమెంటల్గా అండ్ మెనీ అకేషన్స్ ఐ సా దిస్ టు మీ. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు అవుతుందని నేను చెప్పలేను, ఇంకా బాగా అవ్వచ్చు. సో నా పర్సెప్షన్ డివైన్ తోటి ఎలా ఉందో నాకు అట్లా మేనిఫెస్ట్ అవుతున్నారు ఇప్పటికీ, ఈవెన్ రైట్ నౌ. సో ఈ జర్నీలో మీ పర్సెప్షన్ డివైన్తో ఇలా ఉండాలి అని మీకు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పించారు? ఫస్ట్ అయితే టీచింగ్స్ అంటే ఐ మీన్ అమ్మ భగవాన్ ఎప్పుడైతే ఫాదర్ తోటి ఇంట్రడ్యూస్ అయ్యారో లైఫ్లో జర్నీలో, సో టీచింగ్స్ భగవాన్ వీరు డివైను అని నాకు ఎక్స్పెరిమెంటల్గా ఒక టీచింగ్స్ వైజ్ బాగా కనెక్ట్ అయ్యారు. అమ్మ భగవాన్ ఇచ్చే టీచింగ్స్ మీరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సపోజ్ నన్నే క్వశ్చన్ అడిగారు, నేను ఒక రకంగా చెప్తాను, కానీ అది అందరికీ సూట్ కాకపోవచ్చు, ఎందుకంటే నా జర్నీ వేరు. సో అమ్మ భగవాన్ది ఎప్పుడైతే దాసాజీస్ అంటే మాంక్స్ అంటే బాగా డిసైపుల్స్, ఎప్పుడైతే భగవానికి ఎక్స్టెన్షన్ చెప్పుకోవచ్చు, అంటే వారి మూవ్మెంట్ వారి విజన్ ముందుకు తీసుకెళ్ళడానికి దాసాజీస్ ఆర్ ద ప్లాట్ఫామ్. సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి అమ్మ భగవాన్ని, వారు ఆ స్టేట్ నుంచి చెప్తారు కదా, అది ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవుతుంది, ఏదో ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 1 year తర్వాత అర్థమవుతుంది ఒక్కొక్కసారి. బికాజ్ మనం క్లోజ్డ్ డోర్స్తో చూస్తాం డివైన్ని. మనకి డివైన్ అంటే గుడిలోనో ఒక కండిషనల్గా మనం వెంట అహెడ్ కదా. మనం ఇది చాలా టైం మనం ఇట్లనే అలవాటు పడిపోయాం. డివైన్ అంటే మనం ఏదైనా ఆఫరింగ్ ఇవ్వాలి డివైన్కి, అప్పుడే మనకి ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తాం అంటే అమ్మ భగవాన్ టెంపుల్స్ కాకుండా అందరికీ అందుబాటులో తెలిసిన
తిరుపతి కానీ షిరిడి కానీ అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ మన లోకల్లో ఉన్న దేవతల టెంపుల్స్ దేవుళ్ళ టెంపుల్స్. అంటే అందరూ మానవ సహజ నైజం ఏంటంటే వెళ్తాము, దండం పెట్టుకుంటాం, వెంటనే కోరిక కోరుతాము. ఎందుకంటే వాళ్ళు తీరుస్తారని నమ్మకం. సో తీర్చకపోయినా మొక్కుకోవడం అనేది మనకి అదొక ఆనందకరమైన విషయము. అమ్మాయి అడిగేసిన దేవుడికి అనుకుని వచ్చేస్తాం, మర్చిపోతాం. ఇలాగే మన ఇంట్లో ఉన్న అమ్మ భగవాన్ని కూడా మనము అడగచ్చా? అడిగితే అవుతుందా? అది మీ అగైన్ ఫస్ట్ అంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతుందా? బాండ్ ఉంటే ఆఫరింగ్ కూడా అవసరం లేదు. అంటే నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ మనకి ఎవరికి వర్క్ అవుతుందో నాకు తెలియదు. నేను నా ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, బయట ఎట్లా అయితే మన డివైన్తో ట్రాన్సాక్షనల్గా ఉంటామో అట్లా కూడా ఉండొచ్చు. కానీ ఇట్ బికమ్స్ ఎ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే కోరికలు లిమిటెడ్గా అడగాల, ఎక్స్పీరియన్స్ లిమిటెడ్గా ఉంటుందా? అంటే మీ కాన్వర్జేషనే లిమిటెడ్ అయిపోతుంది. సపోజ్ మీరు ఒకటి ఇచ్చారు, భగవాన్ నాకు కార్ కావాలి, నాకు కార్ ఇవ్వండి అని అనుకుంటాము, విజువలైజ్ చేసుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం. మరి సపోజ్ మన కార్ గిఫ్ట్గా వచ్చింది అనుకోండి, మన బాండ్ తోటి మనము ఇంకా కొన్ని క్వశ్చన్ ఇంకా కావాల్సినవి అడగచ్చు. మన కోరికలు ఈజ్ అన్లిమిటెడ్ కదా, అవసరాలు అలా. సో ఒకవేళ ఇవ్వకపోతే ఆ టైంలో జరగలేదనుకో, సో అక్కడ మీ స్టేట్ ఏంటి? డిసప్పాయింట్మెంట్ వస్తుందా, ఆర్ కండమ్నేషన్ వస్తుందా? నువ్వు అందరికీ ఇస్తావు డివైన్, నాకెందుకు ఇవ్వవు? ఆ జడ్జ్మెంట్ ఏంటి? నేను ఎందుకు నీకు ఇష్టం లేదు? ఆర్ నేనేమన్నా నీకు పొరపాటు చేశానా? ఎన్నో క్వశ్చన్స్ చాటరింగ్ పోతూనే ఉంటుంది. సో మనం ఏ స్టేట్లో ఉంటాం ఆ టైంలో? అంటే జనరల్గా గుళ్ళలో అయితే అడుగుతాము, తీర్చవచ్చు తీర్చకపోవచ్చు. తీర్చినా ఒకవేళ మనం అడిగామన్న విషయం మర్చిపోతాం. ఒక్కొక్కసారి ఇంక పదే పదే పంతం బట్టి మళ్ళీ గుడికి 10 వారాలు 20 వారాలు వెళ్తాము వస్తాము, అంతవరకే కదా. దాని గురించి మనం ఏం ఆలోచించాం కదా. ఎందుకంటే మన డివైన్ అంతవరకే మనం కన్ఫైన్ చేసేసుకున్నాం. అంటే అదేంటి, ఒక కోరిక వచ్చింది వెళ్తాం డివైన్ దగ్గరికి, తీరుతుంది, తీరకపోవచ్చు. ఇంకో కోరిక వచ్చింది అంతే. డివైన్ అంటే డివైన్ అంటే కోరికలు తీర్చే వరకే. మనకి ఒక అభిప్రాయానికి అయితే మనం రాము కదా, పలానా గుడికి వెళ్ళాం నా కోరిక తీరలేదు, ఆ గుడి కాదు ఇంకో గుడికి వెళ్ళాలి అనిపించదు. వస్తుంది ఆ కోరిక అంత స్ట్రాంగ్ ఉండి మీకు మనం ఆ కోరిక మీద ఎంత డిపెండ్ అయ్యామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ కోరిక జస్ట్ ఓకే, ఇట్స్ అన్ ఆప్షనల్, నాకు ఇది లేకపోయినా పర్లేదు అనుకుంటే మీరు చెప్పినట్టు వీ కెన్ జస్ట్ గో గెట్ ఆన్ దాని నుంచి. కానీ కొంతమందికి అది వెరీ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు ఆ కోరిక. సో భగవాను ఇప్పుడు మీ విషయంలోనే తీసుకుందాం. భగవాను మీ మాటలు విన్నారు, మీ కోరికలు తీరుస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. భగవాను మీరు ఒకటే, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇంకెవరో భగవానే అని మీకు ఏ సిచ్యువేషన్లో అనిపిస్తూ ఉంటుంది? ఎన్నిసార్లు అనిపిస్తుంది జీవితంలో? ఇప్పటికే అనిపిస్తుంది. ఇప్పుడు ఐ మీన్ నా బాండ్ ఎలా అంటే ఒక ట్రాన్సాక్షన్ అనిపించదు నాకు. ఒకటి నేను ట్రాన్సాక్షనల్గా వెళ్ళానా నాకు అది సాటిస్ఫై ఉండదు ఆ రిలేషన్షిప్లో. ఎందుకంటే నా అండర్స్టాండింగ్ నాకులాగా ఉంది. ఏంటంటే సపోజ్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు ఏదైనా కావాలనుకోండి, నా డివైన్ అది ముందుగా నాకు ఆ అరేంజ్మెంట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు మనకి అది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, నా లోపల కోరిక ఉంది కదా, అంటే నా లోపలే ఆ డివైన్ ఉన్నారు కదా. ఇప్పుడు యాజ్ అ పేరెంట్ సపోజ్ మన బాబుకి ఆకలి వేస్తుంది, టైం చూసుకుంటారు, ఫుడ్ పెట్టేస్తారు. ఎలా తెలుస్తుంది? బికాజ్ ఆ బాండ్ ఉంది, ఆ కనెక్షన్. వేరే అబ్బాయికి పెట్టలేము అట్లా. మనం వెళ్ళి అడుగుతాం, వేరే వాళ్ళకి తింటారా అని అడుగుతాం. సో అక్కడ ఏంటి, ఆ పేరెంటల్ బాండ్ ఉంది. సో when the divine starts looking at us as a child of his own, then ఆ బ్యూటీ ఆఫ్ రిలేషన్ మనకి ఎవ్రీ మూమెంట్లో వీల్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే సపోజ్ మా విషయంలో కొన్ని సందర్భాల్లో తీర్చినా కూడా మేము ఆ రియలైజేషన్ వస్తుంది, ఇది నేను అడగలేదు కానీ నువ్వు ఇచ్చావు, నాకు తెలుసు అది నువ్వే ఇచ్చావు, లేదంటే ఎక్కడ జరగదు ఇది. మీకు ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగినాయా? మీరు ఎప్పుడో భగవాన్ మనసులో అనుకున్నారు కానీ అది జరిగిపోయింది, కానీ భగవాన్ చేశారు అన్న విషయం మీకు అర్థం అవ్వలేదు, అంటే మీ నాలెడ్జ్కి అందలేదు, అలా ఎప్పుడైనా జరిగిందా? కొన్నాళ్ళకి తెలిసింది.
ఎలా అంటే మ్మ్, నేను ఒక 3-4 ఇయర్స్ యూఎస్లో నేను జాబ్ పర్పస్లో ఉన్నాను అక్కడ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు యూఎస్లో? 4 ఇయర్స్, 4 years. 3 ఇయర్స్. సో అక్కడున్న ఇన్కమ్ లెవెల్కి, అక్కడున్న లైఫ్ స్టైల్కి, అక్కడున్న ఆపర్చునిటీస్కి అప్పటికి నేను భగవాన్తో డిస్కనెక్షన్లో ఉన్నాను. అంటే ఇంత బాండింగ్ లేదు. ఒక కోరిక తీర్చే మిషన్ లానే చూసాను. బికాస్ ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. సో నేను అక్కడ ఏం అడిగానంటే భగవాన్, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ యూఎస్. కామన్ కదా, ఎవరైనా ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ అడిగాను. దాసాజీతో లెటర్ రాయిపించాను. అమ్మ నాన్న భగవాన్తో ఫిజికల్ దర్శనంలో అక్కడే వెళ్ళి నేను రాసిన లెటర్ ప్రింట్అవుట్ తీసుకొని భగవాన్ ముందు ఇట్లా పట్టుకొని చదివారు. భగవాన్ మై సన్ దిస్ ఇక్కడే ఉండిపోవాలంటే బ్లెస్ చేశారు. అదే భగవాన్ అడుగుతారు కదా మీకు ఏం కావాలని బ్లెస్ చేశారు. కానీ నాకు ఇంటర్నల్గా అనిపిస్తుంది ఇది జరగదు అని. అది అంటే ఇంట్యూషన్ మీకు అక్కడ పని చేసింది, భగవాన్ మీద నమ్మకం లేదా? రెండు. అంటే మన నమ్మకం ఏదో ఒకటి అక్కడ యాక్ట్ వర్క్. మనకి ఒక నమ్మకం ఒక్కొక్కసారిలో డిప్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి హైగా కూడా ఉంటుంది. ఒకటేలాగా ఎక్కడా ఉండదు. ఒక ఓషన్లో మనకి వేవ్స్ ఎట్లయితే అప్ డౌన్ అవుతాయో మన స్టేట్ కూడా అంతే. మన స్టేట్ అంటే మన నమ్మకం ఉండొచ్చు, మన హెల్త్ ఉండొచ్చు, డివైన్ పట్ల బాండ్ ఉండొచ్చు. ఒక్కొక్క మూమెంట్లో నాకు ఏం బాండే లేదనిపిస్తుంది. ఫండమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి భగవాన్ ఇవాళ పద్మినిజీ గారికి ప్రోగ్రామ్ పెట్టుకొని తనకి హెల్త్ ఎందుకు, తర్వాత ఒక ఇంట్యూషన్ వస్తుంది, దిస్ ఇస్ అప్ అండ్ డౌన్. సో మీకు అప్పుడు అనిపించింది ఇది జరగకపోవచ్చు అని. సో నాకు ఆ విష్ జరగకపోవచ్చు అని అనిపించింది. కానీ ఒక ప్రాసెసెస్లో మన దాసాజీ ఎప్పుడైనా మనకి అమ్మవారి ప్రాసెస్లో అటెండ్ అయినప్పుడు దాసాజీ చెప్పారనమాట, ఏమని, మీకు డివైన్ ఎక్కడెక్కడ బ్లెస్ చేశారు గుర్తు తెచ్చుకోండి, ఎక్కడెక్కడ బ్లెస్ చేయలేదు తెచ్చుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, బ్లెస్ చేయకపోతే ఆ కాన్సిక్వెన్సెస్, చేస్తుంటే ఏమయ్యేది, చెయ్యకపోతే ఏమయ్యేది. సో అనలైజ్ చేసుకున్నప్పుడు నేను నా ఏం టార్గెట్స్ ఉన్నాయి లైఫ్లో చూసుకున్నాక నాకు అది బ్లెస్ చేయలేదు భగవాన్. థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? అంటే నా సమస్య తప్పిపోయింది. నేను కోరాను ఏంటి, నేను యూఎస్లోనే సెటిల్ అయిపోవాలని. కానీ అది బ్లెస్ చెయ్యలేదు ఇప్పటివరకు. నేను ప్రాసెస్లో అడిగాను, భగవాన్ బ్లెస్ చేయనందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ నేను ఏదో చాలా మిస్ అయ్యేవాడిని. మీ ఫిజికల్ దర్శనం జరగకపో ఉండొచ్చు నాకు. సో మీకు యూఎస్లో ఉండడం కంటే కూడా అమ్మ భగవంత ఫిజికల్ దర్శనమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది ఆ బాండ్లో ఆ నర్చరింగ్ అలా అనిపిస్తుంది. మనం ఏ ఫ్యామిలీ మెంబర్ తోటి, ఏ రిలేటివ్ తోటి, ఏ స్పౌస్ తోటైనా ఆ బాండ్ మనకి ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే దేనికి సాటి రాదు. అది మనకు తెలియదు, అది మనం వర్ణన చెప్పలేం, మనం వర్డ్స్లో చెప్పలేం ఆ బాండ్ ఏంటి అనేది. ఆ స్వీట్ తిన్నాక తెలుస్తుంది ఆ బాండ్. ఓహో వీళ్ళందరూ ఈ బాండ్ గురించా చెప్పేది అనేసి. సో కెరీర్ ఇవన్నీ చాలా చిన్నవి అనిపించాయి. సో మీకు జీవితంలో అన్ని విషయాలు సాటిస్ఫాక్షన్ ఉంది, ఫ్యామిలీ, కిడ్స్, కెరియర్, ఇన్కమ్, హెల్త్, అన్ని విషయాల్లో. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మాకు కూడా చాలా కష్టాలు వచ్చాయి, ఇప్పటికీ ఉన్నాయి కష్టాలు. కానీ వన్ ఆఫ్ దట్ ఏంటంటే భగవాన్ దగ్గర ఉన్నప్పుడే, మరి బాండ్ ఉన్నప్పుడే. సో వీ వెంట ఇంటూ మా ప్రెగ్నెన్సీ ఒక 2 times ఫెయిల్ అయ్యింది. అంటే 3rd monthలోనే, అంటే ఇది విషయం చెప్పచ్చో లేదా కానీ మరి అప్పుడు అనొచ్చు కదా నేను, భగవాన్ నువ్వు వండి కూడా నేను ఇదా చూడాలి అంటే. బాండ్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాని అవుట్పుట్ గురించి మనకి మైండ్ ఆలోచించరు. మీ సమస్య వచ్చినప్పుడు మీరు అప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే ఇప్పుడు రాబోయే సమస్య, ఇందాక మీరు వైఫ్ గురించి చెప్పారు, ప్రెగ్నెన్సీ గురించి. సో అది మీకు పెద్ద సమస్య కదా. ఆ సమస్య అనిపించలేదు. అదేంటంటే ఇట్స్ విల్ ఆఫ్ గాడ్. అంటే ఇది ఎవరో చెప్తే మనం యాక్చువల్ ట్రామాలోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి
సో ఎవరు మిమ్మల్ని ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్ని విషయాల్లో? ఇంట్యూషన్, ఇంట్యూషన్, ప్యూర్ ఇంట్యూషన్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరికి టైం కూడా ఇవ్వలేము, మనకి ఎవరు టైం ఇవ్వలేరు. మనం వెళ్ళి ఈ సమస్యలు చెప్పుకుంటే చాలా అయితేనే ఉంటాయి అని చెప్పి పెట్టేస్తారు. కానీ ఆ హర్ట్, ఆ వూండ్ మనకి క్రియేట్ అయిన దాని నుంచి లిబరేషన్ మనకి ఎవరు ఇచ్చేంత స్టేట్లో కూడా లేరు ఎవరు. కొంతమంది ఈ జర్నీలో తల్లిదండ్రులు కోల్పోతారు, మానవుల ప్రయాణంలో ఇంకెవరినో ఆత్మీయులు కోల్పోతారు. సో ఎంతో తట్టుకోలేనంత బాధ అది. ఆ బాధలోంచి బయటికి ఎలా రాగలుగుతాం? దానికి ఏమైనా మార్గం చెప్పగలరా? సో అగైన్ బ్యాక్ టు సేమ్, బాండ్ ఉంటే, బాండ్ అంత స్ట్రాంగ్ ఉంటే మనం ఒక రియల్గా ఒక సపోర్ట్ ఉంది అని మనం ఫీల్ అవుతాం. ఆ సపోర్ట్, ఆ సపోర్ట్ ఎంత పవర్ఫుల్ మనం ఊహకు కూడా అందలేనంత పవర్ఫుల్ అని ఉండదు. డివైన్కి మనకి బాండ్కి మన డివైన్ అంత పవర్ఫుల్ అని ఎప్పుడైతే ఎక్నాలెడ్జ్ చేస్తామో మనకు ఆ ప్రాబ్లం వెరీ స్మాల్ థింగ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఆ బాండ్ అంత డీప్గా ఫామ్ అయిందని మనం ఎక్నాలెడ్జ్ చేస్తాము, రియలైజ్ చేస్తాము, మనకు జరిగే ఇన్సిడెంట్స్ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది నేను అడిగిన ఓన్లీ కోరికలే కాదు, అవుట్ ఆఫ్ గ్రీఫ్ సఫరింగ్ పోయినప్పుడు. సో విల్ సీ మన డెప్త్ ఎంత ఉంది, బాండ్ ఎంత, మన డివైన్ మనమంట అంత అక్కర, చాలా అంత కన్సర్న్డ్ ఏంటి, వై ఐ యామ్ చోజన్ అంటే అన్నిటికంటే కూడా మనకి ఎక్కువ ప్రియారిటీ లేకపోతే ఎక్కువ ప్రేమ అనే బాండింగ్ అనేది భగవాన్ మీద మాత్రమే వచ్చే ఛాన్స్ అంటారా? మన ప్రయారిటీస్ అంటే ఈ మాయలో ఉంటాం కదా, తల్లి తండ్రి పిల్లలు స్నేహితులు ఉద్యోగం అని, ఆ మాయలోంచి వచ్చి పక్కకు వచ్చి అది అన్రియల్. భగవాన్ అమ్మ భగవాన్తో అంటే స్పిరిచువల్గా ఆ లైఫ్ మాత్రమే రియల్. అంత క్లారిటీ మానవులకు వస్తుంది అంటారా నార్మల్ జీవితం? అంటే స్పిరిచువల్గా ఉండడము అంటే ఇవన్నీ వదిలేయమని కాదు, వీటితో ఇంకా ఎంగేజ్మెంట్ బాగా పెరుగుతుంది. బట్ విత్ అవేర్నెస్ మన స్టేట్ మీద, మన ఏ స్టేట్ నుంచి చేస్తున్నాం. సపోజ్ మన ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, జాబ్ ఇంటర్వ్యూకి, ఆర్ వి గోయింగ్ ఇన్ ఏ హ్యాపీ స్టేట్, మన ఆర్ లో సఫరింగ్ స్టేట్లో ఉన్నామా? సో ఆ స్టేట్ ఎలా వస్తుంది మీకు? బికాస్ యూ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ దట్ యువర్ డివైన్ ఈజ్ విత్ యూ, ఇన్సైడ్ యూ, విత్ ఇన్ యూ. అండ్ నాట్ ఓన్లీ దిస్ జాబ్ బట్ నీ ఫ్యూచర్ కూడా హీ విల్ టేక్ ఓవర్, హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ అన్న మీకు ఆ కాన్ఫిడెన్స్ చెప్తే కాదు, ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చిన కాన్ఫిడెన్స్కి మీరు ఆ ఇంటర్వ్యూ ఎట్లా చేస్తారు? యూ విల్ బ్రేక్ దట్ ఇంటర్వ్యూ. నోబడీ కెన్ ఛాలెంజ్ మన స్టేట్. రియల్గా అంత బాగుంది, అంత బాగా జరుగుతుంది మన లైఫ్ జర్నీ అంటే, అంత స్టేట్ ఒక ఎన్లైటన్ స్టేట్ నుంచి మనం వీఆర్ ఎంగేజింగ్ ద లైఫ్ అంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టేట్. సో ఇప్పుడు మీరు ఇంత చిన్న వయసులోనే చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. స్టేట్ అంటున్నారు, లేకపోతే బాండింగ్ అంటున్నారు, లేకపోతే డివైన్ అంటున్నారు. సో ఇంత ఎంగేజ్లోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. పర్సెప్షన్, థాట్ ప్రాసెస్, ఇవన్నీ ఇప్పుడు మీకంటే మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అంతా డివైన్లో చాలా ప్యూర్గా వాళ్ళ జర్నీ నడిపించారు భగవాన్ పాత్లో. సో మీరు అన్నీ మెల్లమెల్లగా చిన్న ఏజ్ నుంచి చూస్తూ ఎడ్యుకేట్ అయ్యి వచ్చారు. సో అందుకే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అని అనుకోవచ్చా? మరి ఇలా లేని వాళ్ళకి, కొత్తగా ధర్మాల్లోకి వచ్చే వాళ్ళకి ఎలా మరి ఇంత నాలెడ్జ్ రావాలంటే ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? నాకు చూసుకుంటే నా పేరెంట్స్ కూడా దే షోన్ మీ ఏ వే, బట్ పర్సెప్షను, స్టేటు ఇలాంటి అట్లీస్ట్ స్టడీ చేసే అవకాశం వచ్చింది మీకు, ఓన్లీ డైరెక్షన్ వచ్చింది. బట్ మిగతా వాళ్ళకి మనది రాదు కదా. రాదు, కానీ అట్లీస్ట్ దే కెన్ ట్రై. అంటే ఒక డివైన్ తోటి బాండ్ ఫామ్ అయ్యి దే కెన్ ఎక్స్ప్లోర్. అంటే ఇప్పుడు మనకి భగవాన్ టీచింగ్స్ అయినా, దాసాజీ టీచింగ్స్ అయినా ఎవ్రీడే మనకి కండక్ట్ చేస్తున్నారు. సో ఒక ఆస్పెక్ట్ తీసుకొని చాలా డీప్గా వెళ్తున్నారు. ఆ ఆస్పెక్ట్ మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని మనం ఎట్లా అటాక్ చేయాలి, ప్రాబ్లమ్ సో కొత్త వాళ్ళకి అని మనం చెప్తాం కదా, కొత్త వాళ్ళు ఇది చాలా ఈజీగా మనకు అండర్స్టాండబుల్గానే, వేరే ఏదో కాంప్లెక్స్ లాంగ్వేజ్ కాకుండా వెరీ సబ్జెక్టివ్గా మనకి ఛాలెంజ్కి, మన స్టేట్కి, మన పర్సెప్షన్కి
అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ ఒక ఒక అమాల్గమ్ లాగా చూసి ఆ సబ్జెక్ట్గా అట్లా అప్రోచ్ అవుతున్నప్పుడు మన దాని మీద అది బోర్ కొట్టదు ఆ సబ్జెక్ట్. ఎందుకంటే మనం ఎలా చేస్తే మన లైఫ్లో సక్సీడ్ అవుతామో మనకు క్లారిటీ వస్తుంది. వస్తుంది, ఆ ఫార్ములా తెలిసిపోతుంది. ఆ ఫార్ములా తెలిసినప్పుడు యూ విల్ ఎక్సెల్ ఇన్ దట్. సో ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా మనం అనుకున్న అప్రోచ్ వర్క్ కాకపోవచ్చు, అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తాము, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మనకు కావాల్సిన రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మన అప్రోచ్ ఆ లెర్నింగ్ దాంతో మనకు అది వూండ్ అవ్వకుండా ఉంటుంది మనకి. అది మనకి మన హర్ట్ అవ్వకుండా వీ విల్ గో విత్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్ ఎవ్రీ డే. సో ఇప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను లాస్ట్ వీక్ ఇట్లా చేశాను, సో ఓకే నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. సో ఎప్పుడు మన ప్రేయర్ ఎప్పుడు బాగుంటుందంటే మనం హ్యాపీ స్టేట్లో ఉన్నప్పుడు ప్రేయర్ బాగుంటుంది. సో అది దానికి టీచింగ్స్ ఉంటాయి, దాసాజీ హెల్ప్ తీసుకోవచ్చు మనము. ఇది ఏంటి ఏకం విజన్, ఆ టీచింగ్స్ తీసుకోవచ్చు, అది సూట్ అవుతాయి వాళ్ళకి. సో అది తీసుకొని మన లైఫ్ని ఎంగేజ్ అవ్వచ్చు, చేసుకోవచ్చు. సో లైఫ్ నుంచి ఎస్కేప్ అయిపోకుండా మన రియల్గా మన ఆబ్జెక్టివ్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయొచ్చు. సో వీ నీడ్ నాట్ ఫర్గివ్ అంటే ఏమీ మనం వదిలేని అవసరం లేదు. స్పిరిచువల్ వేలో వీ కెన్ బీ ఏ బుద్ధా డ్రైవింగ్ ఏ బెంజ్ కార్ విత్ అవర్ లవ్డ్ వన్స్. సో దిస్ ఈజ్ అ మోటివ్. అంటే ఒక బుద్ధ అంటే అంత స్పిరిచువల్గానే బెంజ్ కార్ అంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసుకుంటూ కూడా వీ కెన్ బుద్ధ స్థాయికి వెళ్ళొచ్చు మన విత్ అవర్ లవ్డ్ వన్స్. అంటే మన ఫ్యామిలీ సర్కిల్లోనే మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటూ అంత ఎఫెక్టివ్గా అంత ఎంగేజింగ్గా ఉండొచ్చు లైఫ్.